నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్, నా లైఫ్ లాంగ్ కనబడే ఒక్కొక్క నిజమైన స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ స్నేహితుడైనా నేను బాగుంటే నాకు స్నేహితుడు. కానీ ఈ స్నేహితుడు ఏంటో చెప్పనా, నేను బాగోలేదని నన్ను ఎత్తుక్కుంటూ నా దగ్గరకు వచ్చి నా కోసం ఏడ్చి, నా కోసం నిందలు అనిపించి, నా కోసం చచ్చిపోయి నన్ను బతికించడానికి నా కొరకు ఆవిరైపోడు. ఈ స్నేహం కన్నా ఇక ఈ డొక్కి స్నేహాలు నాకు ఎందుకు? నిజ స్నేహితుడు, ప్రాణాన్ని పెట్టే స్నేహితుడు ఉన్నాడంటే అది యేసు ప్రభు మాత్రమే. అది అగ్రీ, దిస్ ఇస్ ద ట్రూత్. యేసు ప్రభు మాత్రమే నిజమైన స్నేహితుడు. ఈ రోజు ఇన్ అండ్ అవుట్, ఈ తప్పులు, నీ పొరపాట్లు అన్ని తెలిసి కూడా నేను ప్రేమించేవాడు. ఈ రోజు స్నేహితులు లోపల చూడండి, నువ్వు మనసులో ఉన్న మాటలు బయట రానే ఫ్రెండ్షిప్ కట్టు. కానీ యేసు ప్రభు మన పొరపాట్లు అన్ని కూడా సహోదరి సహోదరులో ఈ లోకంలో ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడంటే, నువ్వు అధికంగా మాట్లాడవలసిన, నీ హృదయాన్ని పంచుకోవలసిన, నీ ఆలోచనలు పంచుకోవలసిన నిజమైన ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు అంటే అది నేను ప్రకటించే జీవము కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హి ఈస్ ద ఓన్లీ ట్రూ ఫ్రెండ్. ఆయనకు అన్యాయం చేయడం చేత కాదు, ఆయనకు మోసం చేయడం చేత కాదు, ఆయనకు మాటిచ్చి తప్పడం చేత కాదు, ఆయనకు ప్రాణాలు తీయడం చేత కాదు, ఆయన నిన్ను విడిచిపెట్టి మరొకరు కూడా పడము చేత కాదు. నీ కోసం ప్రాణాన్ని ఇచ్చినవాడు, నిన్ను ప్రాణంగా ప్రేమించినవాడు. నిజంగా ఎవరు ప్రేమిస్తున్నారో, నువ్వంటే నిజంగా ఎవరికి ఇష్టమో నీ ఖాళీ పరచ టైంలో అర్థం అవుతుంది కదా. నిజమైన స్నేహితుడు విడువక, ఎ ట్రూ ఫ్రెండ్ లవ్స్ ఎట్ ఆల్ టైమ్స్ అన్నాడు ఇంగ్లీష్లో. ఎట్ ఆల్ టైమ్స్ అంటే అన్ని సమయాల్లో, అన్ని సిచ్యువేషన్స్లో, అన్ని సర్కమ్స్టాన్సెస్లో నిజమైన స్నేహితుడు నిన్ను ప్రేమిస్తాడు. ఆ ప్రేమ ఖచ్చితంగా మన దేవుని ప్రేమే. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన స్నేహితుడిగా ఈ లోకానికి వచ్చి మనల్ని